హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 8 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్తో మనకి రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా పైనే ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది లోపల ఫోల్డ్ అయి ఉంటుంది. ముందుగా మనం బ్యాక్ సైడ్ తీసుకోవాలి. బ్లౌజ్ భాగం తీసుకోవాలి. ముందు మనం నడుము భాగానికి బెల్ట్ వేసుకోవడం, మనకి నడుము అనేది స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ లూజ్ లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, మనం పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు కింద నడుము భాగానికి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. ముందు క్లాత్ అనేది మీరు వీడియో అనేది ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు చాలామందికి ఫ్రంట్ పార్ట్లో చాలా డౌట్ అడుగుతున్నారు కదండి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది చివరి వరకు ఒకసారి. ఇప్పుడు కింద నడుము భాగానికి మనం ఖర్చు భాగం కోసం ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోండి ముందు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఫోల్డింగ్స్ అనేవి లేకుండా ముందు ఈ విధంగా సర్దుకొని మనం వేసుకోవాలి బ్లౌజ్ అనేది. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో అంతవరకు కాకుండా డాట్స్ కోసం మనం ఇప్పుడు కూడా ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి, లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు సింపుల్గా ఉన్నట్లయితే. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి డీప్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో మెడ భాగం లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోండి. పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం మనం పైకి ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అటు సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి మనం కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ఈ విధంగా మార్క్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. మీకు ఆ విధంగా సింపుల్గా చూపిస్తున్నాను. మీకు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు చెంగు భాగంలో మనం ఒక 1.5 ఇంచ్ ఉన్న విధంగా పైకి మార్క్ చేసుకోండి, లేదా టేప్నైనా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోతుంది లేదా ఒకసారి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్తో ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనం కట్ చేయకముందే చూసుకోవాలి. ఈ విధంగా మనకి 2 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది, లేదా ఈ మార్కింగ్కి ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నట్లయితే ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఖర్చు భాగానికి మార్క్ చేసుకోండి, లేదా టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు రౌండ్ చేయడానికి నెక్ దగ్గర ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు లేదా ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు రౌండ్ కోసం. ఈ విధంగా మనకి మెడ పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి రౌండ్ చేసుకోండి. సన్నగా ఉండేవాళ్ళు పైనుంచే తీసుకోవచ్చు లోత్ అనేది, రౌండ్ అనేది. లేదా నెక్ ఇష్టపడే వాళ్ళు ఏదైనా నెక్ ఉపయోగించుకోవచ్చు. కొత్తగా నేర్చుకునేవారు రౌండ్ కట్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. మనం బెల్ట్ లేకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయొచ్చు ఆ వీడియో కూడా.
మనకి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా కట్ చేసుకోండి, లేదా ఒకటి చిన్నది ఒకటి పెద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా మనకి ఆది బ్లౌజ్తో డాట్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు వేసుకోండి, లేదా 4 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవచ్చు. రెండు వైపులో కూడా మనం ఇదే విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు. కింద మనం నడుము భాగం దగ్గర ఒక 1 ఇంచ్ 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ఇదే ఫోల్డింగ్ని మనం ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనకి స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు, టైట్గా ఉంటుంది కొంచెం, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనకి బ్యాక్ పార్ట్ తీసిన దగ్గర చంక భాగంలో వేసుకోండి ఈ విధంగా క్రాస్గా. ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా మన మెడ భాగం మనకు పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్క్ చేసుకొని చూసుకోండి సరిపోతుందో లేదో. మనకి నార్మల్ బ్లౌజ్ కూడా సింపుల్గా ఇదే విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నేను చేసిన బ్లౌజ్ ఈ డిజైన్ అనేది. మీకు ఒకవేళ ఈ వీడియో చూడాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేది ఉక్సులు పార్ట్తో తీసుకోవాలి మనం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ అంటే డాట్ తీసుకొని పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకి డాట్ పొడవును బట్టి కరెక్ట్గా అక్కడ వరకు ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనకు సరిపోయింది అనుకున్నట్లయితే మనం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మనకి పొడవు అనేది చెక్ చేసుకోండి, లేదా ఒకటి పొడవు ఒకటి పొట్టి వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ సరిపోతుంది, ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగా అయిపోతుంది. మీరు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి, చంక భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ చెక్ చేసుకోండి. షోల్డర్ మనకి కరెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని లూజ్ అనేది చూసుకోవచ్చు. మన ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్తో ఇదే విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది, మనకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చాలామంది ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగా వస్తుంది, పెద్దగా వస్తుంది అని అడుగుతున్నారు కదండి. లూజ్ అనేది మీరు ఉక్సులు పట్టితో తీసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది మెడభాగం అనేది. ఇప్పుడు లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మీరు తాళ్ళు పట్టీని ఉపయోగించినట్లయితే మెడ అనేది పెద్దగా వచ్చేస్తుంది, లూజ్ కూడా అయిపోతుంది బ్లౌజ్ అనేది. అదొకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం మీరు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒకసారి చూసుకోవాలి. మార్కింగ్ దగ్గర నుంచి ముందుగా బ్లౌజ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోండి, మీరు పెద్దగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం పైకి మనం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా స్క్వేర్లా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కొంచెం లోతు అనేది తీసుకోవాలి, తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మార్కింగ్ చేసినప్పుడే. మనకి ఈ విధంగా ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే మనం కొంచెం కిందకే మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు కొంచెం కిందకి డౌన్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా కిందకి. ఇప్పుడు లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి వేసుకోండి. ఈ విధంగా మనకి ఎక్కడైతే డాట్ ఉందో అక్కడ ఒక లోతుకి మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది లోతు భాగం అనేది, లావుగా ఉండాలి కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు.
నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. ముందుగా చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఎలా బ్లౌజ్ కట్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మనం మార్చేసినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది మనకి బ్లౌజ్తో కూడా పని ఉండదు. సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్స్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీనే ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీతో అయితే మనం ఎప్పుడు కూడా వేసుకోకూడదు. మనకి పొడవు ఎక్కువ అయిపోతుంది కాబట్టి షేప్ అనేది పక్కకు పోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 1 పాయింట్ ఎక్స్ట్రా వదులుకోండి. మనకి పొడవు ఎంత అవుతుందో అక్కడ వరకే వేసుకోవాలి. డాట్ పొడవు మనకి కరెక్ట్గా సరిపోతుంది. డాట్స్ అనేది వెడల్పు కూడా వేసుకోకూడదు. వెడల్పు వేసుకోవడం మనకి టైట్ అయిపోతుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1 పాయింట్ ఎక్స్ట్రా వదులుకోండి. లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి డాట్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో పొడవు చూసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా వేసుకోండి మార్కింగ్ని. ఇప్పుడు రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ వదులుకోవాలి. ఈ విధంగా చంక భాగానికి మనకి రెండో వైపు కూడా సమానంగా రావాలి అనుకునే వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. చాలామంది రెండో వైపు కూడా వేయడం కష్టంగా ఉంటుంది అనుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా సింపుల్ మెథడ్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ వేసుకున్నట్లయితే మనకి రెండో వైపు కూడా ఈజీగా ఉంటుంది. సైడ్ ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి నేను రైట్ సైడ్స్ వేస్తున్నాను. లాంగ్ సైడ్ అనేది మీరు వేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి పైన మార్కింగ్ అనేది దానిపైన మార్కింగ్ పైన ఈ విధంగా గీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టీ తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం 4 ఫోల్డింగ్స్లో కట్ చేస్తున్నాను. నాకు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి కటింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు క్లాత్ తక్కువైనట్లయితే ఒక్కొక్కటి తీసుకోండి. ఒక్కొక్క వైపు కూడా 2 తీసుకున్నట్లయితే వెనక భాగానికి వేరే కలర్ను మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోండి. లాస్ట్లో మనకు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు వస్తుంది. నడుం భాగం వైపు 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. అదే మనకి బ్లౌజ్ చిన్నగా ఉన్నట్లయితే మనం బ్లౌజ్ ఆర్తో సరిపోతుంది మెజర్మెంట్ అనేది. మనకి పొడవు బ్లౌజ్ అయినట్లయితే మనకి లేదా బ్లౌజ్ పొడవు పెంచినా సరే మన మెజర్మెంట్స్ అదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా మనకి 1 పాయింట్ ఎక్స్ట్రా వదులుకోండి ఖర్చు భాగం కోసం.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. నడుము భాగానికి లూజు అదేవిధంగా తీసుకోవాలి. ఇక్కడ కూడా పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోవాలి. మనకి రెండు అయితే ఈక్వల్గా ఉండే ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇవి రెండు వైపులా కాబట్టి 4 కట్ చేశాను. మీకు ఇంకా స్టిఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే 3 అయినా వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు. మనకి దలసర క్లాత్ కావాలి వేసుకోవాలనుకున్నట్లయితే ప్యాంట్ క్లాత్ అయినా మనం పాతది తీసుకొని వేసుకోవచ్చు. షేప్ పట్టి స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం 2 తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళి పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండేవి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఒక సైడ్ అంచు ఉన్నట్లయితే మనం కింద అనేది అంచు కుట్టుకో అవసరం లేదు. అంచు లేనట్లయితే మనకి కింద ఒక సైడ్ అంచు అనేది కుట్టుకోవాలి బెల్ట్ భాగానికి. మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇవే కాకుండా క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంకా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు క్రొత్తవి కూడా నేర్పిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ముందు క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి హ్యాండ్కి ముందు. ఇప్పుడు ఇక్కడ నుంచి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ముందు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉన్నదిగా మార్క్ చేసుకోండి. ముందు ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ స్టిచ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి హెమ్మింగ్ వర్క్ చేయడానికి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ పైనుంచి ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే కింద అమెజాన్ లింక్ ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 1 గ్రామ్ గోల్డ్ కానీ జ్యువెలరీకి సంబంధించినవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర, హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర ఈ విధంగా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 రైట్ సైడ్స్ కూడా ఎదురు బదురుగా వేసుకోండి. రైట్ సైడ్స్ 2 కూడా నార్మల్ బ్లౌజ్ తెలియదు కాబట్టి మనం ముందే మార్క్ చేసుకోవాలి. ఒక దానిపై వేసుకొని రాంగ్ సైడ్ని మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నాం హ్యాండ్స్కి కూడా అదేవిధంగా 2 లేయర్స్ మీద మనం లోత్ తీసుకోవాలి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెడ భాగానికి ముక్కలు కట్ చేసుకోవాలి. మెడ ముక్కల్ని మనం సన్నగానే తీసుకోవాలి. మెడ భాగానికి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన నార్మల్ బ్లౌజ్ కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి సింపుల్గా వేసుకోవచ్చు నార్మల్ మిషన్తోనే. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మన క్రాస్ అనేది కొంచెం కట్ చేసుకోండి, మరి ఎక్కువ కట్ చేసుకోకూడదు. కుర్తీస్ కానీ, శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉప్పాడ శారీస్ గురించి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ శారీ వచ్చి మనకి ఉప్పాడ పట్టు బిగ్ బార్డర్ శారీ అండి. మనకి ప్రైస్ వచ్చి మనకి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాండి. మనకి 57% ఆఫర్లో ఉందండి. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి. మనకి ఇది 69% ఆఫర్లో ఉందండి. మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లాంటిదే. మనకి బార్డర్ వచ్చి పింక్ చిన్న బార్డర్ అండి. శారీ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఇది రివ్యూస్ చూసామండి, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకే మీకు ఈ శారీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చి బటర్ఫ్లై శారీ అండి, ఉప్పాడ పట్టు బటర్ఫ్లై శారీ అండి. బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్, 54% ఆఫర్లో ఉందండి. కలర్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ అండి, డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అండి, చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చి మనకి బ్లూ కలర్ అనేది మిక్సింగ్లో ఉంది. శారీ అంతా కూడా బార్డర్ అంతా కూడా మనకి పైన బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ అండి. మన పోటన్స్ వచ్చి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా శారీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. బార్డర్ అనేది కూడా మన పోటన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి. ఇప్పుడు బ్లూ కలర్ శారీ అండి. ఇదంతా కూడా మనకి బార్డర్ వచ్చి మనకి గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చిందండి. పోటన్స్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి. బార్డర్ మనకి ఎల్లో బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇవే కాకుండా శారీస్ మనకి ఇంకా చాలా శారీస్ మనకి మంచి కలర్స్లో ఉన్నాయండి. రివ్యూస్ కూడా చూసాం, చాలా బాగుందండి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, లింక్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.